జగన్ వచ్చిన కాడ నుంచి 5 సంవత్సరాల్లో ఒక ఇంప్లిమెంట్ లేదు, ఒక ఉద్యోగం లేదు. చాలా మంది ఎన్నో నష్టాలు పోతున్నారు. పేరుకైతే ఇంత ఇచ్చామని అంటున్నారు కానీ అకౌంట్లకు 10,000 వేస్తే ఎన్ని సంవత్సరాలు వస్తాయి బ్రో? ఎంతమందికైనా వేస్తారు? ఫాదర్ ఉన్నాడు, ఆయిల్ ఛార్జెస్ కానీ అన్నిటి మీద ప్రైజెస్ పెరిగినాయి. పర్ హెడ్ ఒక మనిషికి వచ్చి డైలీ 150 రూపీస్ పడుతున్నాయి. గవర్నమెంట్కి వెళ్ళిద్ది ఆ ట్యాక్స్ అంతా. వచ్చే రాబడి అటు నుండి వచ్చేది ఏం లేదు కానీ ఇటు నుంచి పోయేది మటుకు ఇప్పుడు దాకా చాలానే పోయింది. ఇంకా కోట్లు అప్పు చేస్తా ఉన్నాడు. వాటిని తీరే దారి అయితే లేదు మన ఏపీకి. ఒక ఉద్యోగం లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక పర్ఫెక్ట్ వే అనేది ఏది లేదు ఏపీకి. ఉన్న మన విశాఖపట్నం పోర్ట్ స్టాక్స్ కూడా 40%కి అమ్మేశారనే న్యూస్ కూడా ఎన్నో. ఇవన్నీ బయటికి రావట్లా మెయిన్ థింగ్. బట్ కంపల్సరీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ కోసం, మా ఫ్యూచర్ కోసం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు ఒకటే కాబట్టి వాళ్ళు వస్తేనే 100% డెవలప్మెంట్ ఉంటుంది. మన పాస్ట్లో చూసుకున్నా కూడా చంద్రబాబు గారే ఎన్నో కంపెనీస్ తెచ్చారు మన ఏపీకి. అవన్నీ ఆయన వల్లనే జరిగినాయి. ఇంకొకసారి కూడా మన ఏపీ డెవలప్ అవ్వాలంటే ఆయనే రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అంటున్నారు కదా, సో వై నాట్ 175 అంటున్నారు. ఎస్ అంటా ఉంటారు సార్, అది జనాలకి తెలియాలి. వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించుకొని ఎవరికి వేస్తే మంచిది, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించుకొని వేస్తే భవిష్యత్తు అనేది బాగుంటుంది. ఎట్లుంది బ్రదర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి డిఫరెంట్ ఏంటంటే ఏమని చెప్తావు? డిఫరెన్స్ ఏంటంటే అంటే సార్, మెయిన్లీ ఎవరు ఆలోచించినా నా పరంగా కానీ మా పేరెంట్స్ పరంగా కానీ నేను ఆలోచించి చెప్తున్నా. జగన్కి ఓటేసామంటే కేవలం వైఎస్ఆర్ గారిని చూసి, ఆయన చేసిన మంచి పనులు చూసి, వాళ్ళ కొడుకు అనే ఒక మంచి ఉద్దేశంతో ఓటేశారు. ఓటేసినందుకు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి జగన్. చాలా అసలు మెయిన్లీ ఆయనకు మాట్లాడటం కూడా రాదు, బేసికల్గా ఇంగ్లీష్ మాట్లాడటం కూడా రాదు. మనం చూసినట్టున్నాం, ట్రోల్స్ అయ్యి ఉండొచ్చు, మనం చూసిందే వాస్తవాలు కాబట్టి ఆయనకు మాట్లాడటం కూడా రాదు. హీ ఈజ్ అన్ఫిట్ ఫర్ ఏ సీఎం. అది ఫైనల్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ, అట్లానే పేదవాళ్ళకి ఇల్లులు, అలానే ఎడ్యుకేషన్ పరంగా గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, నాడు నేడు, సో ఇవన్నీ తీసుకొచ్చామంటున్నారు. అట్లానే ఇవే మమ్మల్ని కాపాడితే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాయి అంటున్నారు కదా. సో నాడు నేడు స్కూల్ గురించి ఆలోచిస్తేనే మాది విలేజ్ ఉన్నవ గ్రామం, ఎడ్లపాడు మండలం, గుంటూరు డిస్ట్రిక్ట్. మా స్కూల్లో నేను చదువుకునేటప్పుడు నాకు 9.2 10th. ఇప్పుడు పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ట్యాబ్స్ ఉంటున్నాయి, చదువు చెప్తున్నాం అంటున్నారు. మా స్కూల్లో మేము చదువుకునేటప్పుడు ఎన్విరాన్మెంట్ కూడా వేరుగా ఉండేది. ఇప్పుడు డెవలప్మెంట్ అన్నారు కానీ స్కూల్లో ఇప్పుడు ఈ ఇయర్ పాస్డ్ అవుట్ చూసుకుంటే ఒకళ్ళకి కూడా 90% అబోవ్ రావు. లాస్ట్ ఇయర్ లేవు, అంతకు ముందు ఇయర్ లేవు. నేను 2027 పాస్డ్ అవుట్. అంత డెవలప్మెంట్ లేని రోజుల్లోనే అంత మంచిగా చదువుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ అంటున్నారు, చదువు లేదు. కానీ చదువు లేదు. కాలేజీలకి ఫీజులు అంటున్నారు, ఫీజులు అమ్మఒడి వేస్తున్నాం అంటున్నారు. ఎందుకంత? కాలేజీల్లో 100% ప్రెషర్ పెడుతున్నారు బ్రో. 100% ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనకు డబ్బులు పడవు, కట్టమని చెప్పేసి స్టూడెంట్స్ ని ప్రెషర్ పెడుతున్నారు. లేదంటే హాల్ టికెట్స్ ఇవ్వమంటారు. ఆ కాలేజీలో జరిగేది ఎవరికి వెళ్ళి చెప్పాలి, ఎక్కడ దాని నుంచి రెస్పాన్స్ వస్తుంది అనేది ఏ స్టూడెంట్ కి తెలియదు. చచ్చి చెడి తల్లిదండ్రులు అప్పు సప్పు చేసి తీసుకొచ్చి డబ్బులు కడతారు, ఎగ్జామ్స్ రాస్తారు, అయిపోతుంది, బయటకు వస్తున్నాం, ఉద్యోగాలు రోడ్డును పడుతున్నాం. ఇప్పుడైతే మరి ఐటీ కూడా ఏం లేదంటున్నావు కదా, ఇప్పుడు వైజాగ్లో తీసుకొస్తే కంపెనీస్ తీసుకొచ్చామంటున్నారు కదా. ఏం కంపెనీస్ వచ్చినాయి బ్రో? ఒక్క ఎంప్లాయీని పిలిపించి చూపించి మాట్లాడించండి ఎక్కడైనా. నేను అక్కడ వైజాగ్లో ఐటీ జాబ్ చేస్తున్నాను ఒక ఎంప్లాయీ అయినా వచ్చి చెప్పాడు మనకి ఎవరైనా? రీసెంట్గా సిద్ధం సభలో చూసుకుంటే పబ్లిక్ కూడా ఎక్కువ వస్తున్నారు కదా. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఛాన్స్. రీసెంట్గా చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఐడియా ఉన్నాను. అక్కడికి వెళ్ళారు, బస్సు పెట్టారు, ఫ్రీ బస్. వెళ్ళినందుకు క్వార్టర్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, వెళ్ళారు, సరదాగా చూశారు, తిన్నారు, వచ్చారు. దట్స్ ఇట్. దాంట్లో ఇంకా మాఫింగ్ చేశారని కూడా న్యూస్. నువ్వు కూడా? నేను వెళ్ళలేదు ఫ్రెండ్, ఇక్కడ క్లాసులు. మరి ఎలా తెలుసు? మా ఫ్రెండ్స్ వెళ్ళారు, కాల్ చేశారు. యా ఫ్రెండ్స్, బాబాయిలు, ముసలోళ్ళు వీళ్ళందరూ వెళ్ళారు. సిద్ధం సభలో ఒక మహిళ చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఐడియా ఉందా? ఎవరు ఒక చనిపోయారు. ఇప్పుడు టీడీపీ, ఇప్పుడు జనసేన వీళ్ళిద్దరు ట్రోల్ చేయటం వల్లే మీడియా ఆమె సూసైడ్ వరకు వెళ్ళింది అంటున్నారు. ట్రోలింగ్స్ అనేవి ఇప్పుడు నవ్వేడేస్లో సోషల్ మీడియాలో డైలీ నడిచేది బ్రో. ఇప్పుడు రోడ్డు మీద కనిపించిన ట్రోల్ చేస్తారు, పెద్ద సీఎంని ట్రోల్ చేస్తారు. దట్స్ నాట్ ఏ బిగ్ డీల్ నన్ను అడిగితే. చుట్టూ ఉన్న సమాజంలోనే ఎవరు ఏలెత్తి పొడిచి చూపించే వాళ్ళు లేరు. ట్రోల్ చేసినా సరే చూస్తారు, 2 నిమిషాలు గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోతారు. అదైతే పెద్ద పాయింట్గా తీసుకోవాల్సిన అని చెప్పి నేను అనను. దాని జరిగింది ఏదో వేరేది ఉండేది ఖచ్చితంగా. ట్రోలింగ్ వల్ల అయితే ఆమె చనిపోయి ఉండదు 100%. యా. సో అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే రావాలంటారు నెక్స్ట్? ఖచ్చితంగా. ఎందుకంటే ఏం చెప్తావు బ్రదర్? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారి ఏజ్ కూడా అయిపోయింది అంటున్నారు. నేను ఆలోచించేది ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకటయ్యారు. ఎందుకు అయ్యారు? పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించాలంటే ఆయన ఒక మంచి వ్యక్తి. బేసికల్గా ఎక్కడ చూసినా ఆయన గురించి నాకు నెగిటివ్ మార్క్ ఏది కనబడలా ఇప్పటిదాకా. ఆయన ఎన్నో కోట్లు సంపాదించుండదు. ఆ కోట్లు సంపాదించి ఏం చేశాడు? తీసుకొచ్చి జనాలకి పంచిపెట్టాడు. ఇప్పటిదాకా సరే సీఎం సీట్ కోసమే పంచిపెట్టాడు అని అనుకుందాం. జగన్ ఉన్నాడు, చంద్రబాబు ఉన్నారు. వీళ్ళిద్దరూ జగన్కి ఇప్పుడు మన ఇండియా మొత్తంలోనే రిచెస్ట్ సీఎం కదా ఆయనకు అన్ని కోట్లు ఉండి ఏ ఒక్క పేదోడికైనా తీసుకొచ్చి 10,000 ఇచ్చినట్టు ఎవరైనా చెప్పారా? పవన్ కళ్యాణ్ మన ఆర్మీ వాళ్ళకి ఇచ్చాడు, ఐడియా ఉందా బ్రో? ఆర్మీ వాళ్ళకి వెళ్ళి జస్ట్ విజిట్ చేయడానికి వెళ్ళేసి ₹1,00,00,000 పైన ఇచ్చి ఉన్నాడు అక్కడ. మనకు జగన్ గారు వెళ్ళి కూడా ₹1 కూడా ఇచ్చి రాలా. అయితే మరి ప్యాకేజ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి, అందుకే పవన్ కళ్యాణ్ గారు
చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ ప్యాకేజ్ అని అనుకుంటాం కానీ బ్రో అది ఎవరు చూడలేదు, ఎవరు వినలేదు. ఇన్ కేస్ ప్యాకేజ్ ఇచ్చినా సరే గెలవాలి, ముందు గెలిచి ఆయన ఉద్దేశం అయితే ఒకటే బ్రో, స్పష్టంగా చెప్తున్నాడు, జనాలని బాగు చేయాలి, భవిష్యత్తును బాగు చేయాలి. ఇట్లనే ఉంటే ఆయనకు అనిపించింది ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా పాడైపోయింది, ఇంకొక బీహార్లా తయారైద్ది ఏపీ అనే ఉద్దేశంతో ఒకప్పుడు చిరంజీవి గారు వచ్చి ఆయన ఏదో మోసపోయారో సంథింగ్ నష్టపోయారో ఏదో జరిగి డ్రాప్ అవుట్ అయిపోయారు. బట్ పవన్ కళ్యాణ్ ఇన్ని ఇయర్స్, అప్రాక్సిమేట్లీ 10 years, ఇప్పటికి 10 years నుంచి ఓడిపోతున్నా, పోరాడుతున్నా, ఎన్ని అవమానాలు వచ్చినా ఇన్నిటిని దిగమింగుకొని ఇంకా నిలబడ్డాడు. సినిమాలు చేస్తూ వచ్చిన డబ్బులతో అమ్ముతున్నాడు. నిన్న కాక మొన్న ఆస్తులు కూడా అమ్ముకున్నాడు. ఎవరికేం అవసరం సార్, నేను అమ్ముకుంటాను ఈరోజు, అమ్ముకోనుగా 10 రూపాయలు కూడా నా దగ్గర లేకపోతే తీసేయలేను నేను. అట్లాంటిది ఆయన అన్ని కోట్లు ఊరికూరకి తీసుకొచ్చి పెడుతున్నాడు అంటే ఆలోచించాలి కొంచెం. ఆయన ఆలోచించి నెక్స్ట్ ఎవరికి వేస్తే మంచిది, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఎవరిని ఎన్నుకుంటే మంచిది అనేది ఆలోచించుకొని ఓటేయాలి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తారనుకున్నా. నేనైతే 100% వెళ్ళాలని కోరుకుంటున్నాను. నా ఓటు కూడా కంపల్సరీ జనసేన. ఏపీలో వైఎస్ షర్మిల గారి ఎంట్రీ ఎట్లుంది కాంగ్రెస్ నుంచి? అదొక అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినట్టే అనిపిస్తుంది సార్ నాకు. చూడబోతుంటే సొంత అన్నయ్యకి అంత రివర్స్గా మాట్లాడటం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. బట్ ఫ్యామిలీ అంటే ఎవరికైనా పర్సనల్ మ్యాటర్సే ఉంటాయి. యాజ్ ఎ పర్సనల్ మ్యాటర్గా చూసుకుంటే ఒక చెల్లిని అట్లా మాట్లాడటం, ఒక చెల్లి అన్నకి రివర్స్ అవటం, చెల్లే కాకుండా తల్లి కూడా రివర్స్ అవటం అనేది ఇది ఒక పెద్ద విషయం. అది ఆలోచించుకొని ఆయన మనస్తత్వం ఏంటి, ఆ మనిషి ఏంటి అనేది ఆలోచించుకొని ఓటేయాలి నెక్స్ట్ టైం. ఏపీలో బీజేపీ ఎట్లుంది? సారీ బ్రో, నేను బీజేపీ పార్టీ గురించి పెద్ద న్యూస్ కూడా విన్ను, ఆ కార్నర్కి వెళ్ళలేదు. బట్ ఈసారి బీజేపీ కూడా మనకి రెండిట్లోనే కలిసిపోయిందని చెప్పారు. ఈ గురించి తెలుసుకోవాలి బీజేపీ పార్టీ గురించి. ఎన్ని సీట్లు, ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటావు? టీడీపీ, జనసేన వీళ్ళు ముగ్గురు ఒకటే కాబట్టి మెజారిటీ వచ్చినా రాకపోయినా గెలుపు మట్టి ఖాయం అవ్వాలని కోరుకుంటున్నాను. ఏం చెప్తావు నెక్స్ట్ ఓటు వేసే ప్రతి ఒక్క యంగ్ పర్సన్కి? ఓటుకు నోటు అమ్ముడు. యంగ్ పర్సన్, మన టీనేజర్స్ కానీ ఒక యూత్ అనుకునే వాళ్ళందరూ ఆలోచించుకొని మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటేయాలి. పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి మనకున్నంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. నవ్వేడేస్ ఏం జరుగుతుందంటే మనకు మొబైల్లో అన్నీ తెలిస్తే వాళ్ళకి కొన్ని తెలియకపోవచ్చు. వాళ్ళకి ఏంటంటే గతంలో ఏంటి అనేది వాళ్ళకి గుర్తుండేది కానీ భవిష్యత్తు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. అది ఆలోచించుకొని మనం వేసే ఓటు ఎవరికి వెళ్ళిద్దో అనేది తెలుసుకొని ఓటేయాలి ఎవరు వేసినా.